రాజు వెడ్స్ రాంబాయి మూవీ మీరు చూసారా? ఇందులో కథ కానీ వాళ్ళ యాక్టింగ్ కానీ మీకు ఎలా అనిపించింది ముందుగా కామెంట్ చేయండి. అయితే ఈ సినిమా విషయానికి వస్తే అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో ఉండేటటువంటి ఒక ప్యూర్ సోల్స్ ప్రేమించుకుంటే ఏ విధంగా ఉంటుంది, ప్యూర్ లవ్ అంటే ఏ విధంగా ఉంటుంది. మరి పల్లెటూర్లలో మనకు వాతావరణం అంతా తెలుసు. చిన్న చిన్న ఇల్లు, గుడారాలు, గుడిసెలు, పెంకుటిల్లు, అదేవిధంగా చెరువులు, పొలాలు, గట్లు, పచ్చటి పొలాలు. సో ఇంత అద్భుతంగా ఉంటుంది. సో ఆ విధంగా ఈ సినిమాలో చూపించినటువంటి వాతావరణం కూడా ఏమాత్రం కూడా పల్లెటూరుకి తీసిపోదు అనే విధంగా చాలా చాలా న్యాచురల్గా చూపించడం జరిగింది. సో అలాంటి వాతావరణంలో ఇద్దరు స్వచ్ఛమైనటువంటి సోల్స్ ప్రేమించుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఈ స్టోరీ అంతా కూడా. సో మరి ఇక్కడ రాజు పాత్ర, హీరో పాత్ర విషయానికి వస్తే బ్యాండ్ మేళం ఉంటుంది వాళ్ళకి. అండ్ ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా కూడా బ్యాండ్ మేళం వాయిస్తూ ఉంటారు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి ప్రభుత్వ హాస్పిటల్లో కాంపౌండర్గా ఉండేటటువంటి ఒక తండ్రి కూతురు అనమాట. సో మరి వీళ్ళిద్దరూ అనుకోకుండా కలవడం, ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం, ఆ తర్వాత చెరువులు, గట్లు, పొలాలంటూ తిరిగి మంచిగా అంటే వాళ్ళ ప్రేమని ఇంకా వాళ్ళు ప్యూర్గా కనెక్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ తర్వాత ఏదో ఒక విధంగా అమ్మాయి వాళ్ళ తండ్రికి తెలియడం, సో మరి ఆయన ఒప్పుకోకపోవడం, ఇద్దరిని విడదీయడం, ఆ తర్వాత వీళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో, కలవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఎవరెవరు అడ్డుపడ్డారు, ఏ విధంగా లాస్ట్కు ఏం జరిగింది ఏంటి అనేది స్టోరీ అంతా కూడా ఉంటుంది. సో ఇక్కడ చూపించినటువంటి ప్రతి ఒక్క సన్నివేశం కూడా మన మనసుకి హత్తుకుంటుంది అనమాట. అంటే పల్లెటూళ్ళలో మనకు తెలుసు ఏ విధంగా ఉంటుంది. ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళని కలపడానికి ట్రై చేసే వాళ్ళకన్నా ఆల్మోస్ట్ 90% పీపుల్ అందరూ కూడా విడదీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మధ్య కొన్ని అవాంతరాలు వస్తూ ఉంటాయి. మీరు ఆ ప్లేస్లో ఉంటారు, మేము ఈ ప్లేస్లో ఉంటాం, మా రేంజ్ ఇది, మీ రేంజ్ ఇది, మీరు అక్కడ ఉంటారు, మీరు అది, మేము ఇది అని చెప్పేసి రకరకాలుగా ఎన్నో రకాలుగా అడ్డంకులు సృష్టించి విడదీస్తూ ఉంటారు. సో అదే విధంగా ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. సో ఎవరేమనుకున్నా కూడా సినిమా మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. ప్యూర్గా కనెక్ట్ అయ్యే వాళ్ళు, ప్యూర్ ప్రేమ ఎవరైతే అనుకుంటూ ఉన్నారో సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూడాలి. సో ఒక ప్రేమికులు ఇద్దరు కూడా వాళ్ళు అవతరాలు దాటి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎంతమందిని దాటి రావాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి, ఎంతమందిని ఒప్పించాలి, వాళ్ళు ఒప్పించాలంటే ఎంత కష్టపడాలి, అన్నిటికీ మించి కులాలు, మతాలు అని చెప్పేసి కొన్ని అడ్డంకులు ఉంటాయి, వాటిని ఏ విధంగా ఫేస్ చేయాలి అని చెప్పేసి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. రియల్ లైఫ్లో దీన్ని ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఖచ్చితంగా ఎవరు ప్రేమించుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో ఎలాంటి అడ్డంకుల్ని, ఎలాంటి అవమానాల్ని, ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ సినిమా అనేది నచ్చుతుంది. ప్రతి ఒక్కరు కూడా సినిమాని చూడాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. సో మొత్తానికి సినిమా మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ టికెట్ల రేట్లు కూడా చాలా తక్కువగా పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడాలి, అందరూ కూడా సినిమా కనెక్ట్ కావాలి అని చెప్పేసి. సో ఇందులో చూపించినటువంటి ఒక వాతావరణం కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, అండ్ సాంగ్స్, మ్యూజిక్ అంతా కూడా నటించిన ప్రతి ఒక్క పాత్ర కూడా అద్భుతంగా నటించారు. సో ఖచ్చితంగా సినిమా మాత్రం మంచి హిట్ అవుతుందని ఒక నమ్మకంతో అయితే టీం వాళ్ళు అయితే ఉన్నారు. మరి చూడాలి సినిమా పరిస్థితి ఏమవుతుంది ఏంటి అని.